హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. మీరెప్పుడైనా పచ్చిమిర్చి పచ్చడి తిన్నారా అండి? తినకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎంత బావుంటుందంటే, మనం వండుకున్న కూరలన్నీ పక్కన పెట్టి పచ్చడి గిన్నెనే ఖాళీ చేసేస్తాం. అంత బావుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడుక్కొని 2-3 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోండి. నేనైతే ఒక సుమారుగా 15 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఒక 4 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. దీంట్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ సైజులో ఉండే అంత చింతపండుని నేను ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది చెప్పడం మర్చిపోయాను. అది కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని మనం పోపేసుకోవడానికి ముందుగా మిర్చీలను ఫ్రై చేసుకున్న గిన్నెనే మళ్ళీ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పును కూడా యాడ్ చేశానండి. తర్వాత ఒక ఎండుమిర్చిని 2గా ముక్కలు చేసి వేసుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని, అలాగే పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా దీంట్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన వేడి వేడి కమ్మని పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.